హాయ్! అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఒక డీఐవై ఆర్ట్ చేశాము. దీన్ని పైరోగ్రఫీ అంటారు. సో, పైరోగ్రఫీ అంటే వుడ్‌ని బర్న్ చేస్తూ చేసే ఒక ఆర్ట్. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవే మేము చేసినవి. మా మమ్మీకి స్పెసిఫిక్‌గా హనుమాన్ కావాలని అడిగింది. బికాజ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ పైన పెట్టుకోవడానికి బావుంటుందని. బట్ నేను తర్వాత నాకు ఈ ఆర్ట్ ఫార్మ్ చాలా నచ్చి నేను సాయిబాబాని కూడా చేశాను. సో, ఇది మా అన్నయ్య నేర్పించాడు నాకు ఎలా చేయాలి అని క్లియర్‌గా. ఆ డీటెయిల్స్ అన్నీ నేనెలా చేశానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో పెట్టాను చూడండి. సో, దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేశాను. బట్ పైరోగ్రఫీ పెన్ అంటే ఇదే. దీంతోనే మనం బర్న్ చేస్తూ చేయాలి. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి పైరోగ్రఫీకి. బట్ నేను చాలా బేసిక్‌ది తీసుకున్నాను. ఆ లింక్ మీకు కింద ప్రొవైడ్ చేశాను. అమెజాన్‌లో పర్చేస్ చేశాను నేనది. సో, పైరో ఆర్ట్ అనేది ఒక స్పెసిఫిక్ వుడ్ మీద చేస్తారు. అది బాస్ వుడ్. అది మైకల్స్‌లో కానీ, అమెజాన్‌లో కానీ ఎనీ క్రాఫ్ట్ స్టోర్‌లో దొరుకుతుంది. నేనైతే ఈ వుడ్‌ని మైకల్స్ క్రాఫ్ట్ స్టోర్‌లో పర్చేస్ చేశాను. బట్ అమెజాన్‌లో కూడా దొరుకుతున్నాయి ఇవి. సో, కింద లింక్ ప్రొవైడ్ చేశాను చూడండి. సో, ఈ వుడెన్ బోర్డ్ తెచ్చుకున్న తర్వాత ఒకసారి క్లీన్‌గా వైప్ చేసుకోండి. దీనిపైన ఎలాంటి డస్ట్ ఉండకూడదు. సో, దీన్ని వైప్ చేసేసుకున్న తర్వాత ఒకసారి శాండ్ పేపర్ తీసుకొని శాండింగ్ చేయాలి. సో, బేసిక్‌గా సర్ఫేస్ అంతా ఈవెన్‌గా ఉండాలి. లేకపోతే ఆ పెన్ వాడేటప్పుడు సరిగ్గా రాదు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ శాండింగ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో, మనం డ్రా చేయాలనుకున్న పిక్చర్ మనం ఫస్ట్ ప్రింట్ తీసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌లో. నేనైతే జస్ట్ బ్లాక్ అండ్ వైట్‌లో ప్రింట్ తీసుకున్నాను. రెఫరెన్స్ కోసం బావుంటుందని. ఇది మనకెక్కడ కావాలో కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని ఒక టేప్ పెట్టేసేయండి. అండ్ దాని కిందకి ట్రాన్స్‌ఫర్ పేపర్ పెట్టాలి. ఇండియాలో దీన్ని కార్బన్ పేపర్ అంటారు. బేసిక్‌గా దీని పైన మనం డ్రా చేస్తే కింద ఇంప్రెషన్ పడుతుంది. ఇది ప్లేస్ చేసేటప్పుడు కానీ, లేదంటే డ్రా చేసేటప్పుడైనా చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ చేశామంటే దాన్ని ఇరేజర్‌తో మనం ఇరేజ్ చేయలేము. మళ్ళీ శాండింగ్ చేయాల్సొస్తుంది. సో, దీన్ని మరీ హార్డ్‌గా ప్రెస్ చేయకండి. జస్ట్ లైట్‌గా అవుట్‌లైన్ గీసుకోండి. ఒక షార్ప్ పెన్సిల్‌తో సరిపోతుంది. సో, అవుట్‌లైనింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఆబ్వియస్‌లీ ఎరేజ్ చేయొచ్చు. కానీ మరీ హార్డ్‌గా ప్రెస్ చేస్తే మాత్రం అసలు ఎరేజ్ చేయలేము. మళ్ళీ శాండింగ్ చేయాలి ఆ స్పెసిఫిక్ స్పాట్‌లో. సో, ఫస్ట్ పైరోగ్రఫీ పెన్‌ని మనం హీట్ చేసుకోవాలి. అంటే ప్లగ్ ఇన్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే అది హీట్ అవుతుంది. దాని తర్వాత ఇలా డిఫరెంట్ నిబ్స్ ఉంటాయి. మనం స్పెసిఫిక్‌గా ఏ నిబ్ కావాలంటే ఆ నిబ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవుట్‌లైన్ గీస్తున్నాం కాబట్టి ఇలాంటి షార్ప్ నిబ్ అయితే దానికి బాగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, పైరోగ్రఫీ పెన్ హీట్ అయిన తర్వాత మనము డైరెక్ట్‌గా హ్యాండ్ యూజ్ చేసి ఈ నిబ్స్‌ని చేంజ్ చేయలేము. మీరు ఇలాంటి కటింగ్ నిప్పర్స్ యూజ్ చేసి చేంజ్ చేయాలి. అది చాలా హాట్‌గా ఉంటుంది. మనకి వుడ్ బర్నింగ్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. మేము చూజ్ చేసుకున్న స్పెసిఫిక్ డిజైన్‌లో పెద్దగా కాంప్లికేటెడ్‌గా ఏం లేదు. జస్ట్ అవుట్‌లైన్ అండ్ ఫిల్లింగ్ మాత్రమే. సో, నేనైతే సింగిల్ నిబ్‌తో మొత్తం ఆర్ట్‌ని ఫినిష్ చేశాను. షేడింగ్ చేయాలంటే మళ్ళీ వేరే నిబ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఆర్ట్‌లో అసలు ఓన్లీ 1 నిబ్‌తో సరిపోతుంది. సో, జస్ట్ మీకు చూపియడానికి ఎలా చేంజ్ చేయాలి నిబ్స్ అనేది ఇదంతా చూపిస్తున్నాను. సో, ఫస్టే మీరు డైరెక్ట్‌గా చేసేయకుండా ఇంకెక్కడైనా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మేము బ్యాక్ ఆఫ్ ది వుడ్ ఇలా టెస్ట్ చేసి చూస్తున్నాము. సో, ఆ పెన్ కిట్‌లోనే ఇలా డిఫరెంట్ నిబ్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్‌లో. సో, మీ షేడింగ్ బట్టి ఆర్ మీ అవుట్‌లైన్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పెన్‌కి హీట్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంటుంది. మీకు లైటర్ షేడ్స్ కావాలంటే హీట్ తక్కువ పెట్టుకోవాలి. డార్క్‌గా కావాలంటే హీట్ ఎక్కువ పెట్టుకోవాలి. మేము ఇది డార్క్‌గానే చేస్తున్నాం కాబట్టి మేము మ్యాక్స్ హీట్‌లో పెట్టి చేస్తున్నాము. సో, ఇక్కడ పక్కనెందుకు జీన్స్ ప్యాంట్ ఉందని చూస్తున్నారా? సో, బేసిక్‌గా మనం వుడ్‌ని బర్న్ చేసేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఒస్తాయి. అవి మనం డెఫినెట్‌లీ తుడిచేయాలి ఆ పెన్ నుంచి. అండ్ అది ఒక థిక్ క్లాత్‌తో అయితేనే తుడవగలము. అందుకే ఒక పాత జీన్స్ ప్యాంట్ దీనికి యూజ్ చేయండి. సో, ఆ పార్టికల్స్ మనం తీయకపోతే అవే అడ్డమొచ్చి మనం డిజైన్ సరిగ్గా వేయలేము. అండ్ కిందెప్పుడు ఇలా ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకోండి సేఫ్‌గా ఉంటుంది.
సో ఫస్ట్ ఒక షార్ప్ నిబ్‌తో మొత్తం అవుట్‌లైన్ అంతా గీసేసుకోండి. సో అవుట్‌లైన్ అయిపోయిన తర్వాత ఒక థిక్ నిబ్ తీసుకొని లోపల ఇలా షేడింగ్ చేయండి ఆర్ ఫిల్లింగ్ బేసిక్‌గా. సో బేసిక్‌గా దీని సెటప్‌కే చాలా టైం పడుతుంది అండ్ సెటప్‌కే చాలా స్టెప్స్ ఉన్నాయి. తర్వాత అంతా జస్ట్ అవుట్‌లైన్ గీసుకుంటూ వెళ్ళడమే. నార్మల్ పెన్ ఎలా యూజ్ చేస్తామో ఇది కూడా అంతే. జస్ట్ హీట్ ఉంటుందంతే. సో ఫైనల్ అవుట్‌పుట్ చూడండి ఇలా ఉంది. నేనైతే ఒకటే నిబ్‌తో ఈ 2 ఆర్ట్ వర్క్స్ చేశాను. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న హనుమాన్ కొంచెం ఈజీ. రైట్ సైడ్‌లో ఉన్న సాయిబాబా కొంచెం కాంప్లికేటెడ్. బట్ సేమ్ నిబ్‌తోనే మొత్తం ఫినిష్ చేసేసాను. యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర ప్రింట్ ఔట్ ఉంటే దాన్ని చూసుకుంటూ వేయడం చాలా ఈజీ. మేము ఫినిష్ చేసిన ఈ ఆర్ట్ వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇదేనండి నా వీడియో ఈరోజు. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.